వెల్కమ్ బ్యాక్. ఇక జిహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్కి అయితే సభ్యులు అలాగే కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ లైవ్ చూద్దాం. గౌరవ సభ్యులను మీ రో సంబంధించిన గౌరవ సభ్యులని శ్రద్ధగా గమనించండి. ఆ విధంగా ఓటింగ్ నోట్ చేసుకోవాలి. గౌరవ సభ్యులు చేతులు లేపంగానే చూసుకొని శ్రద్ధగా ఎస్ అని రాయాలి. నో టిక్ టిక్ చేయవద్దు, ఎస్ అని రాయాలి. మన ఎక్స్ అఫీషియల్ సిగ్నేచర్స్ తీసుకున్నాయి. షీట్స్ లక్ష్మి గారికి అప్పచెప్పండి. Pro officers, be alert and be polite with the honorable members. Pro officers, be alert. Honorable presiding officer has presiding. Please be alert and near the row. Please, everybody take position. No confusion. Please, everybody should stay at their rows. No crosstalk. Maintain silence, please. సభకి నమస్కారం. ప్రమాణ స్వీకరణ కార్యక్రమం తర్వాత ఇప్పుడు 12:30 తర్వాత ఎలక్షన్ ఫర్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసుకొని అందరూ మెంబర్స్కి కోరేది మీ సెల్ ఫోన్స్కి మీరు స్విచ్ ఆఫ్లో పెట్టాలి. క్లుప్తంగా ఇప్పుడు తీసుకున్న ప్రొసీజర్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మేయర్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. మేయర్ ఎలక్షన్ కోసం నామినేషన్స్ మేము గౌరవనీయులు సభ్యుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. నామినేషన్తో పాటు అంటే ప్రపోజర్తో పాటు ఒక సెకండర్ కూడా
సెకండర్ కూడా ఒక క్యాండిడేట్కి మీరు ఇవ్వాల్సింది అవసరం ఉంటుంది. ఇప్పుడు మేయర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రొసీజర్ మేము డెప్యూటీ మేయర్ ఎలక్షన్ కోసం కూడా ఫాలో చేస్తాము. ఈ ఎలక్షన్లో మేము బేసిక్లీ షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా స్ట్రెంగ్త్కి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. సో ద క్యాండిడేట్ హూ గెట్స్ మ్యాక్సిమం ఓట్స్ ఆ క్యాండిడేట్కి మేయర్ కానీ డెప్యూటీ మేయర్ కానీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నాకు కనిపిస్తుంది ప్లస్ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా కూడా దేర్ ఈజ్ రిక్వైర్డ్ కోరమ్ హ్యాస్ బిన్ అచీవ్డ్. సో నౌ వీ విల్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ మేయర్ ఎలక్షన్. Now I request nominations for the post of Mayor GHMC. Mayor elections kosam nomination. Mic ivandi. Mic ivandi. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। टीआरएस पार्टी मेरी पार्टी टीआरएस पार्टी के जानिब से विजय लक्ष्मी आर गदवाल का नाम को मैं प्रपोज करता हूं हमारे टीआरएस पार्टी की जानिब से। Seconder. I secondary the nomination of Vijay Lakshmi or Gadwal, a candidate for election of Mayor of the Greater Hyderabad Municipal Corporation. మీ పేరు ఇంకా వార్డ్ నంబర్? రావుల శేషగిరి, గాజుల రామారం 125. Candidates consent for mayor post. I accept it. Thank you. Shrimati Vijay Lakshmi R. Gadwal, member, ward number 93, Banjara Hills nomination ki valid nomination ga తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా మేయర్ క్యాండిడేట్ కోసం నామినేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. మైక్. సభకు నమస్కారం. నేను మైలాడ్దోపల్లి డివిజన్ కార్పొరేటర్ వార్డ్ 59 తోకల శ్రీనివాస్ రెడ్డిని. మేము మరి వార్డ్ నెంబర్ 20 రామకృష్ణపురం డివిజన్ వీరన్న గారి రాధా గారిని మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాం. సెకండర్. అందరికీ నమస్కారము. నా పేరు రాజ్యలక్ష్మి క్యానం ఫ్రమ్ 137 వినాయక్ నగర్ వార్డ్. ఐ సెకండ్ ద ప్రపోజల్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ వీరన్న గారి రాధా, ఆర్కేపురం వార్డ్ నెంబర్ 20. శ్రీమతి రాధా వీరంగారి మెంబర్ వార్డ్ నంబర్ 20 ఆర్కేపురం నామినేషన్ వ్యాలిడ్ నామినేషన్ గా తీసుకోవడం జరిగింది. నేను స్వీకరిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మేయర్ అభ్యర్థిని నామినేషన్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఓకే, సో మేయర్ జిహెచ్ఎంసి పదవి కోసం 2 వ్యాలిడ్ నామినేషన్స్ రావడం జరిగింది. ఇప్పుడు మేము తెలుగు అక్షరమాల ప్రకారంగా క్యాండిడేట్ పేరుతోన ఎలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ తీసుకున్న ముందు గౌరవనీయులు సభ్యులు మీరు మీ చేత్ రేజ్ చేసుకొని షో ఆఫ్ హ్యాండ్స్ చేపెట్టాలి. దయచేసుకొని క్లియర్గా పైకి చేత కనపడేలాగా చేయాలి. ఐ రిక్వెస్ట్ రో ఆఫీసర్స్ టు టేక్ దేర్ పొజిషన్స్ to record their votes. So first candidate जी, तो अभी जो है हम मेयर इलेक्शन स्टार्ट करेंगे.
अब मेयर इलेक्शन के लिए 2 कैंडिडेट वैलिड नॉमिनेशन दिए हैं। अब वैलिड कैंडिडेट के लिए इलेक्शन हम बेसिकली हाथ उठा के हमारा सपोर्ट दिखाएंगे। अब आप जब हाथ उठाएंगे, एक ही बार आपको हाथ उठाना है। अगर भी आप 2 बार हाथ उठाएंगे तो पहले वाले जहां पे हाथ उठाए वही काउंट होगा। तो इसीलिए क्लियरली और हाथ अच्छी तरह से ऊपर करके आपको अपना सपोर्ट दिखाना पड़ेगा। सो ये जो इलेक्शन हम करेंगे तेलुगु अक्षरमाला, तेलुगु लेटर्स के हिसाब से करेंगे। सो द फर्स्ट कैंडिडेट फॉर इलेक्शन इज श्रीमती राधा वीरंगनी, member ward number 20. So I request members to raise their hands. Me Chet, row officers, please record. Row officers, attention. Completed? Row officers? Yes? Thank you. Thank you. Now election for second validly nominated candidate Srimati Vijay Lakshmi R. Gadwal, member ward number 93 Banjara Hills. Row officers, please record. Please maintain decorum. Please maintain. Please. No, this is not correct, please. Row officers. Okay, thank you. So by show of hands, నా దగ్గర క్లియర్గా కనిపించింది. సో శ్రీమతి విజయలక్ష్మి ఆర్ గద్వాల్, మెంబర్ వార్డ్ నంబర్ 93 బంజారా హిల్స్, is declared as Mayor, Greater Hyderabad Municipal Corporation. Okay, now we will. Okay, thank you. Now we will continue with the. Bus. Now we will continue with the. Now we will. Now we will start the election process for the post of Deputy Mayor GHMC. I invite nominations for the post of Deputy Mayor GHMC. I, E.S. Raj Jitendranath, Ward number 133, Machibularam, I hereby nominate Mote Srilata as the candidate for election as Deputy Mayor of Greater Hyderabad Municipal Corporation. Thank you. Seconder. సభకు నమస్కారం. డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలతను నేను సెకండ్ ప్రపోజల్గా ప్రతిపాదిస్తున్నాను. జూపల్లి సత్యనారాయణ, కుకట్పల్లి 121 డివిజన్. ఇప్పుడు డెప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి మొత్తే శ్రీలత, మెంబర్ వార్డ్ నంబర్ 143 నామినేషన్కి ఒక వ్యాలిడ్ నామినేషన్గా తీసుకోవడం జరిగింది. క్యాండిడేట్ది కూడా కన్సెంట్ ఉంది. I now request for other nominations for post of Deputy Mayor. Mic ivandi. Mic. I, Rakesh Jaiswal, Ward number 77, hereby propose Shankar Yadavji, Ward number 50, for Deputy Mayor. Thank you.
సెకండర్ అక్కడ. సభకు నమస్కారము. నా పేరు సునీత ప్రకాష్ గౌడ్, అడిక్మేట్ డివిజన్ 85. నేను డిప్యూటీ మేయర్గా శంకర్ యాదవ్ గారిని బేగం బజార్ వార్డ్ నెంబర్ 50ని నేను సెకండ్ ప్రపోజ్ చేస్తున్నాను. క్యాండిడేట్ కన్సెంట్. నేను అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ. డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి పదవి కోసం శ్రీ జి శంకర్ యాదవ్ వార్డ్ నంబర్ 50 బేగం బజార్ నామినేషన్కి వ్యాలిడ్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా హాత్ ఉఠాకే డిప్యూటీ మేయర్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. తెలుగు అక్షరమాల ప్రకారంగా ఫస్ట్ క్యాండిడేట్ విల్ బి శ్రీ జి శంకర్ యాదవ్ మెంబర్ వార్డ్ నంబర్ 50. సో ఐ రిక్వెస్ట్ మెంబర్స్ టు by show of hands. Row officers, please record. Okay. Okay, thank you. Now for the election of the second candidate, Motte Srilata, member ward number 143 Tarnakaki. From by show of hands, please give your. Please wait. Okay, thank you. Now based on the based on based on the show of hands, I now declare Shrimati Motte Srilata as Deputy Mayor, Greater Hyderabad Municipal Corporation. So, ipudu bus please sir, bus हो गया. ఇప్పుడు మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. I thank all the members for their cooperation. అలానే ఇప్పుడు the certificate for the mayor and the deputy mayor will be given. Otherwise, the meeting is now stands closed. అందరి కోసం లంచ్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. సో గౌరవనీయులు మెంబర్స్కి కోరేది కి దయచేసుకొని లంచ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ. సర్టిఫికేట్ we will give now. Okay. 2 minutes. It will take 5 minutes to give the certificate. Okay. Thank you. Certificate.
అయితే ఫైనల్గా మేయర్ డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎన్నిక కూడా పూర్తయింది. జిహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి కూడా మేయర్గా ఎన్నికవడం జరిగింది. ఇక డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత కూడా ఎన్నికవడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎంపిక మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన మరి కొద్దిసేపట్లో కౌన్సిల్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికీ అధికారులతో తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ చూస్తే నిన్నటి వరకు టీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే కార్పొరేటర్లుగా గెలిచినటువంటి వారితో పాటు ఎస్ఎఫ్ఎస్ నంబర్లు ఏదైతే మెజారిటీకి చాలా దూరంలో ఉండటం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఎస్ఎఫ్ఎస్ని యూజ్ చేసుకోవడంతో పాటు ఎంఐఎం మద్దతు కూడా ఇవ్వటం నేపథ్యంలో కూడా టీఆర్ఎస్ కి నల్లేరు పైన నడకలాగే ఆగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా డిప్యూటీ ఎంపీకి కానీ అదేవిధంగా మేయర్ ఎంపీకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమం అంతా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక బీజేపీ పార్టీ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి ఇద్దరు అభ్యర్థులకి మేయర్ కి డిప్యూటీ మేయర్ కి ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా అఫీషియల్ నంబర్లు ఎవరైతే టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఎంఐఎం సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఎంఐఎం సంబంధించినటువంటి అఫీషియల్ నంబర్లు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడంతో కూడా వారి యొక్క ఎంపిక అనేది ప్రక్రియను పూర్తని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే మేయర్ డిప్యూటీ మేయర్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఏదైతే ప్రమాణ స్వీకార ప్రక్రియ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి 1 గంట తర్వాత ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కి అధికారులు పిలుపునివ్వడం నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ బయటకు రావడం జరిగింది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒకటే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇది గతంలో నుంచే మేము చెప్తున్నాము, అధికారికంగా వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఇద్దరు నిలకట్టే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏదైతే హిందూ వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అంటానికి ఇదే నిదర్శనం అనే విధంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే బయట వాళ్ళిద్దరు స్నేహంగా లేనప్పటికీ లోపల అందరి ముందు స్పష్టమైంది వాళ్ళిద్దరు స్నేహంగానే ఉన్నారు, వాళ్ళిద్దరు స్నేహితులే, రెండు పార్టీలు కలిసే పోటీ చేసే, రెండు పార్టీలు కలిసి సీట్లు సాధించాయి, ఇప్పుడు రెండు పార్టీలు కలిసే ఎంపిక కూడా చేస్తున్నాయి అనే విధంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సభలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా జై శ్రీరామ్ అనే నినాదంతో కూడా వాళ్ళు అక్కడ ఏదైతే అరవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆరోపిస్తున్నది ఒకటే, ఇది బయటికి ప్రజల ముందుకి మేము తీసుకెళ్తాము, ఆ రెండు పార్టీలు ఒకటే అనే విధంగా తీసుకెళ్తాము. గతంలో కలిసి చేశారు, కలిసి ఏదైతే చేశారు, ఇప్పుడు కూడా కలవకుండా చేసినప్పటికీ కావాలని బయట ప్రజలకు మాత్రం ఇద్దరం మిత్రులం కాదు మాత్రం పూర్తి స్థాయిలో ఇద్దరు మిత్రపక్షాలుగా వ్యవహరించారు అనే విధంగా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.